ఇటువంటి గుణములు కలిగిన మూడవ వ్యక్తులను మీ వివాహ జీవితంలోనికి మీరు అనుమతించకండి. What is this character? ఏం గుణాలవి? Firstly, మొదటిదిగా secretly slipped in people. రహస్యముగా జొరబడే మనుషులు. So some people secretly they will come and make friendship and fellowship with you. కొంతమంది రహస్యముగా వచ్చి మీతో సహవాసము స్నేహము Without చేస్తారు. the knowledge of husband, భర్తకు తెలియకుండా there is a man comes to the woman. భార్య దగ్గరకు ఒక మనిషి వస్తాడు. Without the knowledge of woman, a woman comes to the man. భార్యకు తెలియకుండా మరొక స్త్రీ భర్త దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. Secretly they will sneak into your life. రహస్యముగా వారు మీ జీవితంలోనికి ప్రవేశిస్తారు. Who are they? ఎవరు వాళ్ళు? Turn with me to Jude, యూదా పత్రిక దయచేసి చూడండి. verse 4. యూదా ఒకే అధ్యాయము 4వ వచనము. For certain individuals whose condemnation was written about long ago have secretly slipped in among you. They are ungodly people who pervert the grace of our God into license for immorality and deny Jesus Christ our only sovereign Lord. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. రహస్యముగా వస్తారు వాళ్ళు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. Timothy, look at me. తిమోతి, Ruth, look at me. Don't allow third person with this character in your life. మీ జీవితములో ఎన్నడే గాని ఇటువంటి గుణములు కలిగిన వారు ఎవరు కూడా రహస్యముగా జొరబడకుండా మీరు జాగ్రత్త పడండి. Write down in your heart. మీ హృదయముల మీద రాసుకోండి. Anybody doesn't have Christ character, if he talks about anything beyond Bible, beyond Christ, he is secretly slipped in people. యేసుక్రీస్తు యొక్క లక్షణములు లేకుండా బైబిలుకు బయట ఏం మాట్లాడినా ఏ సంగతి మాట్లాడినా జాగ్రత్త. అటువంటి వారిని మీరు అనుమతించకండి. Definitely problem will be there in the marriage. వివాహంలో సమస్యలు రావడము నిశ్చయం వస్తాయి ఖచ్చితంగా. I am not threatening you. మిమ్మల్ని భయపెట్టడం లేదు. All married people ask, they will tell yes, problem will be there. పెళ్ళైన వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు సమస్యలు వస్తాయి. The moment you have a problem, సమస్య వచ్చిన వెంటనే somebody will come to Timothy. తిమోతి దగ్గరికి ఎవరు వస్తారు? తిమోతి గారు, రూత్ రాక్షసి అది. ఇట్లా చెప్తారు. ఇట్లా కాదు, చెప్పండి అది. తిమోతి, రూతు రాక్షసి అప్ప అంటారు. నేను చూడు నేను ఉన్నాను, నేను దూతలాగా ఉన్నాను. such word comes, be careful. అట్లా మాటలు ఎవరన్నా నీకు వచ్చి చెప్తే జాగ్రత్త. Ruth, it is for you also the same. రూతు నీకు కూడా అట్లే చెప్తున్నామా. Why that word, the butter word they come? వాళ్ళు వెన్న పూసిన మాటలతో నున్నగా మాట్లాడి This word also I will repeat many times. ఈ మాట కూడా నేను చాలాసార్లు చెప్పుంటాను. Outside butter, inside gutter. బయటికి వెన్నపూత, లోపలికి చాలా మురికి, So దరిద్రత. beautiful words outside, బయటికి చాలా ప్రియంగా మాట్లాడతారు, full of evil things inside. లోపలంతా చాలా దుష్టత్వముతో దుర్మార్గముతో All నిండిన men, విషయాలు. all women sitting here, be careful about secretly slipped in people into your marriage. ఇక్కడ కూర్చున్న పురుషులారా, స్త్రీలారా, జాగ్రత్త. రహస్యముగా జొరబడే ఈ మనుషుల గురించి మీరు జాగ్రత్త. What they will do? వాళ్ళు ఏం చేస్తారు? Jude, యూదా పత్రిక verse 19. 19వ వచనం. These are the people who divide you. వారు మిమ్మును విభజించువారు లేదా భేదములు The కలుగజేయువారు. secretly slipped in people will come and divide your family. రహస్యముగా జొరబడిన మనుషులు వచ్చి వాళ్ళు మీ కుటుంబాన్ని భేదములతో విభజిస్తారు. First family, Adam and Eve, secretly Satan has slipped in, and there is a trouble in that marriage. మొట్టమొదటి ఆది కుటుంబము ఆదాము హవ్వల కుటుంబములోనే రహస్యముగా సాతానుడు జొరబడి వాళ్ళను విడదీసినాడు. Firstly, secretly slipped in people. గనక మొదటి రకము రహస్యముగా జొరబడే మనుషులు. Secondly, రెండవది 2 Peter chapter 3. పేతురు రాసిన 2వ పత్రిక There are scoffers will come. 2వ అధ్యాయము 3వ వచనములో అపహసించు అపహాసకులు వస్తారు. Above all, you must understand that in the last days, scoffers will come scoffing and following their own evil desires. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి
తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. What the scoffing scoffers will tell? ఈ అపహాసకులు అపహసిస్తూ వచ్చి ఏం చెప్తారు? Further words, when you read there, ఇక్కడ నుండి కిందికి చదువుకుంటూ పోతే they will tell, వాళ్ళు చెప్తారు, why are you wasting your time going to the church, reading the word, going to prayer? ఎందుకు మందిరానికి పోవడము, వాక్యం చదువుకోవడము, ప్రార్థనకు కూటాలకు పోవడం అంతా టైం వేస్ట్. 2000 years back, Jesus Christ said he will come. యేసు ప్రభు నేను వస్తాను అని చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయినాయి. Whether he has come? వచ్చినాడా? Don't waste your time, yaar. ఎందుకు సమయాన్ని వ్యర్థపరుచుకుంటావు? Come, we will go for cricket match. రా క్రికెట్ మ్యాచ్కి పోదాం. Come, we will go for cinema. లేదా సినిమాకి పోదాము. Don't go to church. మందిరానికి ఏం పోతావు? Don't read word. దేవుని వాక్యం చదువు. Don't pray. ప్రార్థన These అవసరం are all లేదు. waste. ఇదంతా వృధా. Scoffing scoffers will come to discourage you. నిన్ను నిరాశపరచడానికి, నిరుత్సాహపరచడానికి అపహసించే అపహాసకులు వస్తారు. Some will come to divide you, some will come to discourage you. కొంతమంది ఏమో మీలో భేదములు కలగజేయడానికి వస్తారు, మరికొందరు మిమ్మల్ని కృంగజేయడానికి వస్తారు. There are another people. Paul was speaking to Ephesian elders in Acts chapter 20. మరొక రకమైన ప్రజలు ఉన్నారు. వాళ్ళ గురించి అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 20 అధ్యాయములో ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడినాడు. Verse 29. 29వ వచనం. Acts chapter 20 and verse 29. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ I know that after I leave, savage wolves will come in among you and will not spare the flock. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. Savage wolves will come. క్రూరమైన తోడేళ్లు వస్తాయి. Sometimes they put on the sheep's cloth also. వాళ్ళు కొన్నిసార్లు గొర్రెల వేషము, గొర్రె చర్మం కప్పుకొని So వస్తారు. you must be very careful. మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. What they will do? వాళ్ళు ఏం చేస్తారు? Next verse. తరువాతి వచనం. Verse 30. 30వ Even వచనం. from your own number, men will arise and distort the truth in order to draw away disciples after them. 30 కలిసి చదవగలమా? మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. They will distort you. మిమ్మల్ని ఈడ్చుకొని They పోతారు. will distort the truth. సత్యాన్ని వంకర They చేస్తారు. will bring the falsehood in your life. నీ జీవితంలోనికి అసత్యాన్ని They put the false ప్రవేశింపజేస్తారు. as though it is true. ఇది సత్యమేనేమో అనేటట్లుగా అబద్ధాన్ని నీ ముందు They will ప్రదర్శిస్తారు. convince you that it is truth. ఇది సత్యమే అన్నట్లు నిన్ను They ఒప్పింపజేస్తారు. distort the word. వాళ్ళు వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తారు. Satan in the first family, he distort the word of God. మొదటి కుటుంబమైన ఆదామవ్వల కుటుంబంలో సాతానుడు దేవుని మాటను వాడు వంకరగా చేసి చెప్పినాడు. So you must be very, very careful in your life. కాబట్టి మీ జీవితంలో మీరు బహు జాగ్రత్త కలిగి జీవించాలి. Fourthly, 4వదిగా Jesus Christ himself warned us. యేసు ప్రభువే మనల్ని హెచ్చరించినాడు. John Gospel chapter 10. యోహాను సువార్త 10వ He అధ్యాయం. said there are strange shepherds. ఆయన చెప్పినాడు కొంతమంది అన్యులైన కాపరులు వస్తారు. John Gospel chapter 10 verse 10 he said, యోహాను సువార్త 10:10లో యేసు ప్రభు these చెప్పినాడు, strange shepherds are the thieves and robbers. ఈ అన్య కాపరులు ఎవరయ్యా ఇల్లంటే దొంగలు, దోసుకునేవారు. They will come to destroy you and to kill you. వాళ్ళు దొంగతనం చేయడానికి, హత్య, నాశనం చేయడానికి I have వస్తారు. come to give the life to you. అయితే నేను నీకు జీవము ఇయ్యడానికి వచ్చినాను. So you must be careful in your life. గనుక మీ జీవితంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. Strange people will come. అన్యులు కొత్త వారు వస్తారు, కొత్త బోధతో వస్తారు. So some secretly slip in to divide you. కొంతమంది ఏమో మీలో భేదములు కలగజేయాలని రహస్యంగా Scoffers జొరబడతారు. will come to discourage you. కొంతమంది అపహాసకులు వచ్చి మిమ్మల్ని నిరాశపరుస్తారు. Savage wolves will come to distort you. క్రూరమైన తోడేళ్ళు వచ్చి వంకర మాటలు చెప్పి మిమ్మల్ని చెడగొడతారు. Strange shepherds will come and destroy your family. అన్యులైన కాపరులు వచ్చి దొంగల్లాంటి వాళ్ళు మీ కుటుంబాన్ని నాశనం చేస్తారు. That's what happened for the first family. ఈ సంగతులన్నీ మొదటి కుటుంబానికి సంభవించినాయి. They lost the rule. వారు ఆ ఆధిపత్యమును, ఏలికను కోల్పోయినారు. They lost the reigning. ఆ పరిపాలించే అధికారాన్ని కోల్పోయినారు. They lost the rejoicing with the Lord. They were chased out of the presence of God. ప్రభువుతో కలిసి సంతోషించి ఆనందించి ఆ భాగ్యం కోల్పోయినారు. So- తోటలో నుండి So తోలివేయబడినారు. this is the warning for us, those who have married, those who are getting married, also those who are going to be get married. గనుక వివాహమైన మనకందరికీ, వివాహము కాబోతున్న వీరిరువురికి, వివాహం కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ కూడాను ఇది దేవుని వాక్యములో ఉండి ప్రభు ఇచ్చే హెచ్చరిక. This rule we have handed over to Satan.
ఈ యొక్క ఆధిపత్యమును ఏలే అధికారాన్ని సాతాను చేతిలో అప్పగించినాం. John Gospel chapter 12, also John Gospel chapter 14, Lord says, the Satan is the prince of this world or the ruler of this world. యోహాను సువార్త 12లోను 14వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు చెప్పినాడు, ఈ లోకాధికారి, ఈ లోక అధిపతి అని సాతాను గురించి చెప్పినాడు. So the plan of God, the provision of God, the purpose of God, we have handed over to Satan. గనుక దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సదుపాయము, దేవుని యొక్క ఉద్దేశములను మనము సాతాను చేతిలో We పెట్టేసినాం. lost everything. సమస్తము కోల్పోయినాం. So Lord is a loving God. మన దేవుడు ప్రేమయ్య ఉన్నవాడు. So another marriage is telling us, be careful, there is going to be another marriage. ఆయన చెప్తున్నాడు, మరొక వివాహం జరగనై ఉన్నది, What is- జాగ్రత్త. What is that marriage? ఏమిటి ఆ వివాహము? So we already read in Revelation chapter 19. ఇదివరకే ప్రకటన 19లో చదివినాం. It is the marriage of the Lamb. గొర్రెపిల్ల యొక్క వివాహ ఉత్సవం. Who is the Lamb? ఎవరయ్యా గొర్రెపిల్ల? Turn with me to John Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం దయచేసి తీసుకుని. John Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం. John the Baptist was giving the baptism. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. Jesus is coming there. యేసు ప్రభు అటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. Verse 29. John chapter 1 verse 29. Shall we all read together? 29వ వచనం. యోహాను సువార్త 1:29 అందరం కలిసి చదువుదాం. The next day John మరునాడు saw Jesus యోహాను coming to యేసు the తన world యుద్ధకు to రాగా him చూచి, and said, Look, the ఇదిగో Lamb of God లోక who takes పాపమును away the మోసుకొని sin of the పోవు world. దేవుని గొర్రెపిల్ల. Who is this Lamb? ఎవరు ఈ గొర్రెపిల్ల? The one who takes away the sin. లోక పాపమును తీసివేయు మోసుకొని పోవు So దేవుని he is the గొర్రెపిల్ల. Lord Jesus Christ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. He is the Lamb for his marriage is going to happen in heaven. ఆయనే గొర్రెపిల్ల, ఆయన యొక్క వివాహము పరలోకములో జరగనై ఉన్నది. So bridegroom is Lamb of God, Jesus Christ. గనుక పెళ్లి కుమారుడు ఎవరు అనగా గొర్రెపిల్ల అయిన ప్రభువు అయిన యేసుక్రీస్తు. Who is the bride? మరి పెళ్లి కూతురు ఎవరు? Bride is the church. సంఘమే ఆ వధువు. Church is bought by the blood of Lord Jesus Christ. సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కొనబడినది. We have given the authority to Satan. మనము అధికారము సాతానికి ఇచ్చివేసినాం. Our joy, happiness we have given to Satan. మన ఆనందము సంతోషము సాతాను చేతుల్లో We పెట్టేసినాం. have handed over our family life to Satan. మన కుటుంబ జీవితాన్ని కూడా సాతానుకు అప్పగించినాం. Marvelous marriage has become miserable marriage. అద్భుతమైన వివాహాలు ఎంతో ఘోరమైన వివాహాలుగా Peaceful అయిపోయినాయి. marriage has become problematic marriage. సమాధానకరమైన వివాహములు అవి సమస్యలతో నిండిపోతున్నాయి. Because it is under the control of Satan, the ruler of this world. ఎందుకు అట్లా జరుగుతూ ఉందంటే ఈ యొక్క అధికారము ఆధిపత్యము ఈ లోకాధిపతి అయిన సాతాను చేతుల్లోనికి What వెళ్ళిపోయింది. kind of marriage is yours, those who are married? వివాహమైన మీకందరికీ ప్రశ్న, మీ వివాహము మీ కుటుంబ జీవితము ఎటువంటి వివాహముగా Is కొనసాగుతున్నది? peaceful marriage? అది సమాధానంతో ఉందా? Is the prosperous marriage? అది అభివృద్ధి చెందుతా Is ఉందా? that excellent marriage? అది Is బహుశ్రేష్టమైనదా? that enjoyable marriage? మీరు సంతోషిస్తూ ఆనందిస్తున్నారా? Or every day fighting when I will get out of this marriage? లేదా ప్రతిదినము కొట్లాట ప్రతిదినము ఎప్పుడు విడిపోతుందా ఈ పెళ్లి What అనుకుంటున్నావా? kind of marriage is yours? నీ వివాహము ఎటువంటిదిగా ఉన్నది? God is looking at the families. దేవుడు కుటుంబాలను చూస్తూ ఉన్నాడు. He saw the marriages. ఆయన వివాహాలను చూసినాడు. He saw the people. మనుషులందరినీ He is కనిపెట్టినాడు. the caring God, compassionate God, loving God. ఆయన ఎంతో చింత వాత్సల్యము కరుణ కలిగిన దేవుడు. He came to this world. ఆయన ఈ లోకానికి దిగి He వచ్చినాడు. died on the cross of Calvary. కల్వరి శిలువలో He మరణించినాడు. shed his precious blood. తన ప్రశస్త రక్తంను చిందించినాడు. Colossians chapter 1 verse 15, chapter 2 verse 15. He took all the authority from Satan. He triumphed on the cross of Calvary. కొలస్సీ 2:15 ప్రకారము ఆయన వారిని నిరాయుధులుగా చేసి శిలువలో జయోత్సాహముతో ఆ అధికారాన్ని సంపాదించి తీసుకున్నాడు. The moment he took over the control by himself, ఏ క్షణానైతే దేవుడు ఈ అధికారమును ఆధిపత్యమును తిరిగి సంపాదించినాడో, the rule of darkness where we were living in, మనము జీవిస్తున్న ఆ అంధకార పరిపాలన, ఆ చీకటి రాజ్యము, firstly Colossians chapter 1 verse 13, మొదటగా కొలస్సీ 1:13 he rescued us from the dominion of darkness. ఆ అంధకార సంబంధము అధికారము నుండి మనల్ని విడిపించినాడు. Secondly, రెండవదిగా verse 14, 14వ he వచనం gave the ప్రకారం redemption, the forgiveness of sin. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా
మనకు పాపములకు క్షమాపణ ఇచ్చినాడు. Verse 22. 22వ He has వచనం, given the reconciliation to one to another, reconciliation with the Father. ఒకరితో ఒకరికి మనల్ని తండ్రితో సమాధానపరిచినాడు. He rescued us, ఆయన మనల్ని విడిపించినాడు, He redeemed and given the forgiveness of sin, విమోచించి పాప క్షమాపణను reconciled us one to another, ఒకరితో ఒకరిని సమాధానపరిచినాడు, reconciled with the Father. తండ్రితో మనల్ని సమాధానపరిచినాడు. So he is asking now, ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు. when he was in the world, ఆయన ఈ భూమి మీద ఉండగా he was preaching, ఆయన బోధిస్తూ he was వచ్చినాడు. proclaiming, ఆయన ప్రకటిస్తున్నాడు, repent, the kingdom of heaven is coming. పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారు మనస్సు పొందుడి. He died, buried and rose again. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి He లేచినాడు. has gone to heaven. ఆయన పరలోకమునకు He ఆరోహణమైనాడు. appeared 40 days for the people. ఆయన అనేకులకు 40 దినాలు కనపడినాడు. Around 500 people he appeared. ఆయన 500 కంటే ఎక్కువగా మనుషులకు ఒకసారి కనపడినాడు. So when he was in this world, యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగా Acts chapter 1, we see that he was preaching about the kingdom of God. అపోస్తల కార్యములు 1లో ఆయన దేవుని రాజ్యమును గురించి He బోధించినాడు. was talking about the kingdom of heaven. పరలోక రాజ్యం గురించి మాట్లాడినాడు. Prepare yourself. మిమ్మును మీరు Come సిద్ధపరచుకోండి, inside the kingdom of God. దేవుని రాజ్యంలోనికి రండి, Repent from your sins. మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడండి. Those who believed, ఎవరైతే నమ్మినారో they came into the kingdom of God. వారు దేవుని రాజ్యములో ప్రవేశించినారు. They are called the church. వారినే సంఘము అని పిలుస్తారు. Jesus Christ has gone there. యేసు ప్రభు అక్కడికి వెళ్ళినాడు. He is going to come back. ఆయన తిరిగి రానై ఉన్నాడు. Why? ఎందుకో? To take the church with him. సంఘమును తనతో ఉండడానికి That తీసుకువెళ్ళరానై is the ఉన్నాడు. real marriage. అదే అసలైన నిజమైన వివాహము. This is the shadow of that. దానికి ముంగుర్తు ఛాయగా ఈ వివాహము జరుగుతా ఉంది. Bridegroom has come పెళ్లి కుమారుడు వచ్చినాడు. to take the bride with him. పెళ్లి కుమార్తెను తనతో తీసుకువెళ్ళడానికి This వచ్చినాడు. is the physical marriage. ఇది భౌతిక వివాహం. There is going to be spiritual marriage. ఒక ఆత్మీయ వివాహము జరగనై ఉంది. Marriage of the Lamb of God. దేవుని గొర్రెపిల్ల యొక్క వివాహము. Those who believed in Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినారో, whose sins are forgiven, ఎవరి పాపములు who క్షమించబడినవో, are rescued by God, ఎవరైతే దేవుని చేత who are విడిపించబడినారో, redeemed and given the forgiveness of God, ఎవరైతే విమోచించబడి పాప క్షమాపణ పొందినారో, reconciled with the God, దేవునితో సమాధాన పడినారో, with them the spiritual marriage is going to happen. అట్టి వారితో ఆ ఆత్మీయ పెళ్లి జరుగుతుంది. So this is the marriage. This is the secret of the marriage. ఇదే వివాహములోని మర్మము. So Timothy and Ruth, I am going to give few counsel in 5 minutes and then I will close. 5 నిమిషాల్లో మీకు కొన్ని దైవ నియమములు చెప్పి ముగిస్తాను. So this is the secret of your marriage. మీ వివాహం యొక్క మర్మము కూడా ఇదే. God wants that you have to be a testimony and witness for the Lord. ప్రభు కొరకు మీరు సాక్షార్థముగా సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు. You are typifying Christ Jesus. నీవు యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉన్నావు. You are typifying church. నువ్వు మా క్రీస్తు సంఘానికి గుర్తుగా ఉన్నావు. So what you have to do? మీరిరువురు ఏం చేయాలి? Turn with me to Ecclesiastes chapter 4. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం This తీసుకునండి. is very, very important for this world. Your marriage is very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైన మాట మీ వివాహమునకు కూడా. The world is looking at Christian marriages. లోకము క్రైస్తవ వివాహములను ఎదురు చూస్తా They ఉంది. look at you. నిన్ను చూస్తారు వాళ్ళు. You say that I am Christian. మీరు చెప్తారు మేము విశ్వాసులము, You say that I belong to Christ. నేను క్రీస్తు వాడను అని చెప్తావు. In your family, in your marriage, people should see Christ in your life. మరి అట్లా చెప్తే నీ యొక్క జీవితములో, నీ కుటుంబ జీవితములో, నీ వివాహ జీవితములో వాళ్ళు అనగా లోకస్తులు క్రీస్తును చూడాలి. లోకస్తులు కాదు, మన వాళ్ళే చూడాలా. యు టేక్ ఇన్ అవర్ ఓన్ హోమ్, అవర్ యంగర్, పర్టికులర్లీ ద గర్ల్స్, దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. మన గృహాల్లో కూడా మనము మన వివాహంలో క్రీస్తును చూపించాలి. మన ఇళ్లల్లో యవనస్తులు పెళ్లి వద్దంటున్నారు. Many parents come to me, brother, talk to my daughter, she says I don't want to get married. చాలా మంది నా దగ్గరకు వచ్చి, సహోదరుడా మా పాపతో మాట్లాడండి, ఆ పాప పెళ్లి వద్దంటుంది. When I sit with the girls, ఆ అమ్మాయిల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు, when I discuss with them, వారితో నేను సంభాషించినప్పుడు, do you know what the examples they will bring? వాళ్ళు ఏమి ఉదాహరణలు చెప్తారు It is తెలుసా? not their office problematic people. వాళ్ళ ఆఫీసులో సమస్య ఉంది కాబట్టి మాకు పెళ్లి వద్దు అనడంలే. It is not that outsiders.
బయటోళ్ళు కాదు. They said, my sister's life is in trouble. మా అక్కకు పెళ్ళయింది, ఆయమ్మ జీవితం ఎంతో కష్టాల్లో My ఉంది. brother's life is in trouble. మా అన్నకు పెళ్ళయింది, చాలా కష్టాలు You see, పడుతున్నారు. my father and mother daily గొడవలే. మా అమ్మ నాన్నని చూడు, వాళ్ళు కూడా రోజు You are కొట్లాడతారు. not testimony. నీవు సాక్షార్థముగా లేవు. As a father and mother, you are not testimony. తల్లిదండ్రివిగా బిడ్డల ఎదుట As a సాక్ష్యం brothers లేదు. and sisters, you are not a testimony. సహోదరులుగా సహోదరులుగా మీ చెల్లెళ్ళకు తమ్ముళ్లకు సాక్షులుగా Then లేరు. how the young children will be willing to get married? How they will be willing అట్లా to get ఉంటే married? ఇట్లా వివాహాలు ఇట్లా పరిస్థితులు ఉంటే ఇంకా యవనస్తులు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? How you have to behave? మరి నీవు ఎట్లా ప్రవర్తించాలి? Ecclesiastes chapter 4, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం verse 9. 9వ Shall we వచనం. all read together? అందరం కలిసి దయచేసి చదువుదాము. Two are better than ఇద్దరి one కష్టం because చేత they have a ఉభయులకు good మంచి ఫలం return కలుగును. for their గనుక labor. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడిండుట మేలు. ఇద్దరు కూడి పని చేయాల. వర్కింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి పని చేయుట. ఎవ్రీవేర్ తిమోతి అండ్ రూత్ ఎక్కడికి పోయినా తిమోతి రూతు టేక్ ద డిసిషన్ టుగెదర్. ఇద్దరు కలిసి నిర్ణయాలు చేయండి. టాక్ టుగెదర్. ఇద్దరు కలిసి మాట్లాడండి. వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి నడవండి. ఇఫ్ యు వర్క్ టుగెదర్, మల్టిపుల్ బ్లెస్సింగ్. మీరిద్దరు కలిసి కష్టపడితే మంచి ఫలము. బైబిల్ సేస్ గుడ్ రిటర్న్ ఫర్ యువర్ లేబర్. మీ కష్టము, ఇద్దరి కష్టము చేత ఉభయులకు ఇద్దరికి కూడా మంచి ఫలము సో కలుగుతుంది. హస్బెండ్ వైఫ్ మస్ట్ వర్క్ టుగెదర్. గనుక భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేయాలి. మెనీ వైఫ్ డస్ నాట్ నో ద సాలరీ ఆఫ్ హస్బెండ్. చాలా మంది భార్యలకు భర్త యొక్క జీతం ఎంతో తెలియదు. మెనీ హస్బెండ్ డజంట్ నో వాట్స్ ద సాలరీ ఆఫ్ వైఫ్. చాలా మంది భర్తలకు తమ భార్యల జీతము తెలియదు. దెర్ ఇస్ నో వన్నెస్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఐక్యత లేదు. సో వర్కింగ్ టుగెదర్ బ్రింగ్స్ గుడ్ రిటర్న్. గనుక ఇద్దరు కష్టపడి లేదా ఇద్దరు కలిసి పనిచేస్తే Secondly, మంచి ఫలము కలుగును. సెకండ్లీ, రెండవది verse 10. 10వ వచనం. Shall we all read together? అందరం కలిసి If దయచేసి either of them falls down, one can help the other up. But pity anyone who falls and has no one to help them. వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. Not only working together, కలిసి పని చేయడమే కాదు, walking together. కలిసి నడుచుట. When you are walking, మీరు నడిచేటప్పుడు one may slip to fall. ఒకరు కాలు జారి పడవచ్చు. If other person is a takal, they will help you. పక్కనే మనిషి ఉంటే తోడు వెంటనే చేయి So పట్టుకొని లేపుతాడు. anywhere you are slipping, ఎక్కడైనా కాలు జారే ప్రమాదం ఉంటే, anywhere you are sliding, ఎక్కడైనా జారిపోయే if you పరిస్థితులు walk వస్తే, together in your life, మీరిద్దరు కలిసి నడుస్తూ ఉంటే మీ one can జీవితంలో help the another. ఒకరికి మరొకరు That is the సహాయపడగలరు. plan of God in the marriage. వివాహంలో దేవుని యొక్క ప్రణాళిక అదే. Work together and walk together. కలిసి పని చేయండి, కలిసి నడవండి. Thirdly, మూడవది verse 11. 11వ వచనం. Shall we all read together? అందరం కలిసి Also, if two ఇద్దరు lie down కలిసి together, పండుకొనిన ఎడల they will వారికి keep వెట్ట warm, కలుగును. but how can one ఒంటరిగానికి keep వెట్ట warm ఎలాగు alone? పుట్టును. Warming together. ఇరువురు ఒకరికి ఒకరు వెట్ట కలిగించుట. What does it mean? దాని భావం ఏమిటి? Encouraging one another. ఒకరినొకరు ప్రోత్సహించుట. When you become discouraged, నీకు నిరుత్సాహం వస్తే, when you become low, నీవు కృంగిపోయి ఉంటే, other person must warm up. Hey, get up, get up, get up. అవతలి వ్యక్తి నిన్ను లేపాలి, ప్రోత్సహించాలి, తట్టి లేపాలి. When the discouragement comes to the husband, wife should say, come on, yeah, this is not the end. Come on, walk, Lord is with us. భర్తకు కృంగుదల వస్తే భార్య ప్రోత్సహించాలి. ఏం అయిపోలేదు లేప, లోకమే మునిగిపోలేదు, రా ముందుకని చేయబట్టి ముందుకు నడిపించాలి. Similarly, the husband to the wife. అదే రీతిగా భర్త కృంగిపోయినప్పుడు భార్య భర్తను ప్రోత్సహించాలి. So, warming together. అలాగూ ఇరువురు ఒకరినొకరు వెట్ట కలిగించుకోవాలి. Fourthly, నాలుగవదిగా verse 12. 12వ వచనం. Though one may be overpowered, two can defend themselves. 12వ వచనము. ఒంటరిగా ఒకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. Warring together. ఇద్దరు కలిసి పోరాడుట. Anybody comes against you, you will attack them together. ఎవరైనా మీ మీదకి వస్తే ఇద్దరు కలిసి ఎదిరించాలి. Spiritual warfare against Satan. సాతానునితో మీకున్న ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో మీరిరువురు కలిసి I am పోరాడాలి. not telling take a knife, take a stick, go and fight. కత్తి లేదా కర్ర తీసుకొని పోయి కొట్లాడమని కాదు. God will fight for you. దేవుడు ప్రభు మీ పక్షముగా You పోరాడతాడు. fight in prayer. మీరిరువురు ప్రార్థనలో పోరాడండి. War in prayer in the home. మీ గృహములో ప్రార్థనలో మీరు పోరాడండి. Fifthly and finally,
చివరిగా ఐదవది ఏమిటంటే A cord of 3 strands is not quickly broken. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. It is not says that it will not broken, it is quickly broken. అది తెగిపోదు అని చెప్పలేదు, ఇక్కడ త్వరగా తెగిపోదు అని రాయబడింది. So if the God is with you, గనుక దేవుడు మీతో ఉంటే it will not be broken. అది అంత త్వరగా తెగిపోదు. Why? ఎందుకో? Worshipping together. కలిసి ఆరాధించుట వలన. Enjoy the worship in your home. మీ గృహంలో మీరిరువురు కలిసి ప్రభువును ఆరాధించుటలో Neighbors must ఆనందించండి. hear the word and worship of you. మీ పొరుగింటి వారికి మీ ఆరాధన, మీ స్తుతి మాటలు వినబడాలి. They also will send their children, hey, go to Akka's house, that go to Anna's house. ఫలానా అక్కోళ్ళింటికి పోను, వాడు పాటలు పాడుతుంటారని పక్కింటోళ్ళు మీ ఇంటికి పంపించాలి వాళ్ళ పిల్లల్ని. That is the reason Timothy, Ruth, God has brought you together in the marriage. ఆ కారణం చేతనే తిమోతి, రూత్ మీ ఇరువురిని దేవుడు వివాహములో జతపరచుచున్నాడు. Working together, కలిసి పని చేయుట, walking together, కలిసి నడుచుట, warming together, కలిసి ప్రోత్సహించుట, warring together, కలిసి పోరాడుట, worshipping together. కలిసి ఆరాధించుట. That is the plan of God in your life. ఇదే మీ జీవితంలో దైవ ప్రణాళిక. Joshua said, me and my household will work for the Lord. యెహోషువ అన్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. Isaiah said, I Yeshua and the అన్నాడు. Lord, the children who have given to me, we are signs and wonders in Israel. యెషయా చెప్పినాడు, ఇదిగో నేనును నా పిల్లలను ఇశ్రాయేలు మధ్య దేవుని కొరకు సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. Acts chapter 18, we see Priscilla and Aquila. అపోస్తుల కార్యము 18లో అకులా ప్రిస్కిల్లాను మనం They చూస్తున్నాం. were working with the God's servant Paul వారు దేవసేవకుడైన పౌలు గారితో కలిసి పనిచేసినారు in Corinth. కొరింతులో. Also, they were working with Apollos in Ephesus church. ఎఫెసీ సంఘంలో వారిరువురు అపోల్లోతో కలిసి పనిచేసినారు. Apollo was accurately talking about Jesus Christ. అపోల్లో యేసుక్రీస్తుని గురించి విపులముగా That was మాట్లాడినవాడు. not adequate. అది సరిపోలా. They have taken him to the house. వాళ్ళ ఇంటికి తీసుకుపోయినారు. So your house must be a teaching place. గనక మీ గృహము కూడా ఇతరులకు బోధించే గృహముగా ఉండాలి. Adequately they have given the word to Apollos. అపోల్లోకు దేవుని వాక్యమును వారు బహు వివరముగా బోధించినారు. Open your house for the God's word. గనక దేవుని వాక్యానికి మీ ఇండ్లు, మీ గృహాన్ని తెరవండి. Open your house for the God's people. దేవుని పిల్లలకు మీ ఇంటిని తెరవండి. Open your house for the God's ministry. దేవుని పరిచర్య కొరకై మీ గృహాన్ని తెరవండి. Because your marriage is the shadow for the real marriage which is going to happen. ఎందుకనగా ఈ దినము మీ జరుగుతున్న మీ వివాహము భవిష్యత్తులో పరలోకములో జరగబోయే పెళ్లి కుమార్తె గొర్రెపిల్ల యొక్క పెళ్లికి సూచనగా ఉంది. That is the mystery. అదే మర్మం. God has a plan for you. దేవుడు మీ విషయమై ఒక ప్రణాళిక కలిగి God ఉన్నాడు. provides everything for you. దేవుడు మీ అవసరతలన్నీ ఆయన సదుపాయంలో తీరుస్తాడు. God has a purpose for you. దేవుడు మీ కొరకై ఒక ఉద్దేశం కలిగి May ఉన్నాడు. the Lord fulfill these promises in your life. దేవుడే ఆ వాగ్దానములను మీ జీవితములో ఆయనయే నెరవేర్చునుగా. I want to give one promise for your marriage and then close. మీ వివాహం కొరకై ఒక వాగ్దానం ఇచ్చి ముగిస్తాను. Haggai chapter 2. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం. Haggai chapter 2, హగ్గై గ్రంథము 2వ అధ్యాయం verse 19, 19వ వచనం, last portion. చివరి భాగం. From this day on, I will bless you. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. This is the God's word. ఇది దేవుని యొక్క వాక్యం. Timothy, తిమోతి, Ruth, రూత్, this day on, God says, I will bless you. దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని ఈ దినం మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. I have a plan for you. నేను నీకు ఒక ప్రణాళిక కలిగి I ఉన్నాను. have a purpose for you. మీ కొరకై ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. I have everything. We see that in Jeremiah chapter 29, verse 11. I have a plan for you. Plan of prosperity, plan of hope, and plan of future. ఇర్మియా 29:11లో దేవుడు సెలవిచ్చినట్టుగా నేను మీ విషయమై కలిగి ఉన్న తలంపులు అవి భవిష్యత్తులో మీకు మేలు కలుగునట్లుగా, అభివృద్ధి కలుగునట్లుగా సమాధానకరమైన తలంపులే. So don't allow the third person to enter and spoil your marriage. గనుక మూడవ వ్యక్తిని ఎవరిని మీ వివాహ జీవితంలోనికి అనుమతించి మీరు మీ వివాహాన్ని వాళ్ళు చెడగొట్టకుండా మీరు కాపాడుకోనండి. Be with the Lord. ప్రభు చెంత ఉండండి. We have the character of Ecclesiastes chapter 4, verse 9 to 12. ఈ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9 నుండి 12 వరకు మనం చెప్పుకున్న ఈ లక్షణములు కలిగి కొనసాగండి. May the Lord bless you. ప్రభువు మిమ్మును May ఆశీర్వదించునుగాక. He bless each and every one of us through His word.
దేవుడు తన వాక్యం ద్వారా ఇక్కడికి చేరి వచ్చిన మనందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించునుగాక. God bless you. దేవుడు దీవించునుగాక. వివాహోత్సవ సమయము వచ్చేను, రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము రండి. చాలా ఎండగా ఉంది, అయినా మీరు ఓపికతో కూర్చున్నారు, ఆసక్తితో దేవుని వాక్యం విన్నారు. చాలా వందనాలు. ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ వివాహ కూడిక ముగిస్తాము. సమయంలో నా వాక్యమును బట్టి పెళ్లి కుమారుడు తిమోతి, పెళ్లి కుమార్తె సహోదరి రూతు, వారి ఇరువురును ప్రభుని ఆరాధిస్తూ వారు ప్రతిష్ఠించుకుంటారు. ప్రేమగా నమ్మకం పరలోక తండ్రి, జీవం కలిగిన దేవా స్తోత్రములు, కృప కలిగిన దేవా స్తోత్రములు, సృష్టికర్తమైన దేవా స్తోత్రములు, నన్ను సృష్టించిన దేవా స్తోత్రములు, నా నిర్మాణకుడైన దేవా స్తోత్రములు, తల్లి గర్భంలో నన్ను రూపింపు మునుపై నన్ను ఎరిగి ఉన్న దేవా స్తోత్రములు, నా పాపము నుండి నన్ను విడిపించుట కొరకై ఈ భూమి మీదకి వచ్చి నా పాపములకు శిక్షను మీరు అనుభవించినందుకే స్తోత్రములు, నన్ను విమోచించిన దేవా స్తోత్రములు, నీ గొప్ప రక్షణ నాకు ఇచ్చిన దేవా స్తోత్రములు, సంఘంలో గంగముగా నన్ను చేర్చిన దేవా స్తోత్రములు, నా నిమిత్తమై ప్రణాళిక కలిగి ఉన్న దేవా స్తోత్రములు, యాత్రా జీవితంలో లెక్కలేని వాగ్దానాలు ఇచ్చి విడువక ఎడబాయక నన్ను నడిపిస్తూ ఉంటున్న దేవా స్తోత్రములు, నా వివాహ విషయంలో కూడా ప్రభావ మీరు బాధ్యత తీసుకొని సమస్తమును జరిగిస్తూ ఉంటున్న దేవా స్తోత్రములు, ఎన్నో గొప్ప మేలులు నాకు చేసినందుకే నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా యేసు ప్రభా, నీ పాదాలకు వేలాది వందన స్తోత్రములు తండ్రి. మధ్యకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నీ బిడ్డలతో కూడా కలిసి ప్రభా నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ స్తోత్రములు ప్రభా. సమస్త దేవతల కంటే గొప్పవాడవు ప్రభా, నీ కార్యములకు సాటి అయిన కార్యములు ఏవీ లేవు ప్రభా. నీవే నాయన ప్రభా గొప్ప కార్యములు చేసిన దేవా నీ స్తోత్రములు. నా పక్షముగా నాయన తండ్రి మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మీరు నెరవేరుస్తూ వచ్చినందుకే నీ స్తోత్రములు ప్రభా. మీరు ఇచ్చిన సమాధానమును బట్టి నైనా నీ స్తోత్రములు ప్రభా. మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి నైనా తండ్రి మీరు ఇచ్చిన నేను చిత్తమును తేటగా బయలుపరుస్తూ వచ్చినందుకే నీ స్తోత్రములు ప్రభా. ఏ మంచితనం లేని నన్ను ప్రభా నైనా తండ్రి ఎంచి చూస్తే నాలో ప్రభా యోగ్యత లేని నాకు అయోగ్యురాలు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీ స్తోత్రములు ప్రభా. నా కొరకై నైనా తండ్రి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా నీ స్తోత్రములు. అంధకార సంబంధముల నుంచి ప్రభా నైనా నన్ను విడిపించినందుకే నీ స్తోత్రములు ప్రభా. నైనా తండ్రి కుమారుని రక్తము ద్వారా నన్ను విమోచించారు ప్రభా. నైనా తండ్రి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నారు. నీ రాజ్యానికి మీరు నన్ను వారసురాలుగా చేసుకున్నందుకే నీ స్తోత్రములు ప్రభా. ఇంత గొప్ప రక్షణ, విలువైన రక్షణ, విమోచన మీరు నాకు దయచేసినందుకే నీ స్తోత్రములు ప్రభా. సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు ప్రభా. నైనా తండ్రి దైవ సేవకులు, దైవజనులకు ప్రభా నైనా తండ్రి మీరు నన్ను అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభా. నీ స్తోత్రములు. నీ ఆవరణంలో నీ సన్నిధిలో ఉండే ధన్యత ఇచ్చినారు ప్రభా. నీ స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి ఎన్నో గొప్ప మేలులు చేస్తూ ప్రభా నైనా తండ్రి నా పక్షముగా నైనా తండ్రి మీరు నీ వాగ్దానములు అన్నీ అవునన్నట్టుగానే ప్రభా మీరు నెరవేరుస్తూ వచ్చినారు. నాకు సమీపముగా ఉండి నైనా తండ్రి నీ కొరకు కనిపెట్టుకొని నాయన వారి పట్ల నైనా తండ్రి మీరు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభా. నైనా తండ్రి మీ యొక్క ప్రణాళికను బట్టి నీ యొక్క ఉద్దేశమును బట్టి నీకు స్తోత్రములు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నైనా తండ్రి నీ యొక్క ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినారు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నివసించే భాగ్యం ఇస్తూ వచ్చినారు ప్రభా. నీ పరిచర్యలో మీరు నాకు తోడుగా ఉంటూ వచ్చినారు. నా ప్రక్కన నిలిచి నన్ను ధైర్యపరుస్తూ నన్ను ఆదరిస్తూ ప్రభా నైనా తండ్రి మీరు నాకు పక్షం నా ప్రభా నైనా తండ్రి ఎన్నో మేలు చేస్తూ వచ్చినారు ప్రభా.
నాయన తండ్రి నా జీవితకాలం అంతా కూడా నిన్ను గణపరిచిన స్తుతించిన నిరంతించుకోలేను తండ్రి ప్రభా. నాయన తండ్రి నా కొరకై ఎంతో మంది దైవజనులు ప్రభా సంఘము నా కొరకు ప్రార్థిస్తూ వచ్చింది ప్రభా. నాయన ప్రార్థనలు మీరు నెరవేరుస్తూ వచ్చినారు తండ్రి. నీ స్తోత్రములు. మీరు చేస్తున్న మేలులు మహోపకారములు ఎంతో గొప్పవి, చేయబోతున్న కార్యములను బట్టి నీ స్తోత్రములు ప్రభా. ఎంత గొప్పగా నాయన తండ్రి మీరు నాయన నా పక్షమున అనుగ్రహించినందుకే నీ స్తోత్రములు. నా రక్షకుడవు, నా దేవుడవు, నా మంచి కాపరివి నాయన, నా తండ్రివి, నా తల్లివి. ఒకరి తల్లి వాని ఆదరించినట్లు నాయన తండ్రి యెరూషలేములోనే మీరు నన్ను ఆదరిస్తూ వచ్చినారు. నీ వాక్యం చేత నన్ను పోషిస్తూ వచ్చినారు. ప్రతి దినము ప్రతి క్షణము ప్రభా నాయన తండ్రి నా చేయి పట్టుకొని నీ కరుణా హస్తమును చేత నన్ను బలపరుస్తూ వచ్చినారు ప్రభా. నాయన తండ్రి నీ మేలులు మహోపకారాలు ఎన్నటికీ నీ మరువలేను తండ్రి. నాయన ప్రభా ఇంతగా నాయన తండ్రి నన్ను ప్రేమించిన నా తండ్రికి ఏమిచ్చిన అవసరాలను ఒప్పుకొనొచ్చు నా కొరకై నాయన తండ్రి మీరు దేవుని గొర్రెపిల్లగా పెళ్లి కుమారుడుగా నా కొరకై తిరిగి రాబోతున్న నా తండ్రికి నా కొద్ది స్తుతి ఆరాధన నా హృదయపూర్వకంగా మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో వారిద్దరూ ప్రమాణములు చేస్తారు. తిమోతి అను నేను తిమోతి అని నేను సర్వశక్తుడగు సర్వశక్తుడగు దేవుని ఎదుటను దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నా కొరకై నా కొరకై ప్రాణము పెట్టి ప్రాణము పెట్టి తిరిగి లేచిన నా ప్రభువైన నా ప్రభువైన యేసు క్రీస్తు ఎదుటను యేసుక్రీస్తు ఎదుటను ఇక్కడ చేరిన జీవము గల దేవుని సంఘము ఎదుటను ప్రమాణము చేయునది ఏమనగా ఆరోగ్యవంతమైన నా వివాహ జీవితమునకు నా శరీరమందు ఏ లోపము లేదని వెల్లడి చేయుచున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ప్రేమించి నా జీవిత పాలి భాగస్థురాలిగా ఉండుటకై నాకు నిన్ను అనుగ్రహించి ఉన్నాడని నమ్మి నా హృదయపూర్తిగా రూతు అను నిన్ను నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును పేదరికమందును ఐశ్వర్యమందును కష్ట సుఖముల యందును నిన్ను సంరక్షించి నిన్ను ప్రేమించి నీతోనే కాపురముందును అని ప్రమాణము చేయుచున్నాను. నీవు నాకు సాటి అయిన సహాయకురాలవు. నా పెండ్లి భార్యవని ఎంచి నీతోనే జ్ఞానము చొప్పున కాపురము చేయుదునని నిన్ను తప్ప వేరొకరిని వలనని ప్రమాణము చేయుచున్నాను. మన ఇరువురి దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. మన ఇరువురము ప్రతి ఉదయము దేవుని ప్రార్థనతోను ఆరాధనతోను వాక్యముతోను దినమును ఆరంభించి అలాగుననే దినమును
దినమును ముగించదనని ముగించేదనని ప్రమాణము చేయుచున్నాను. మన రాబడి అంతటిలో ప్రభువు భాగాన్ని నమ్మకముగా ప్రభువునకు ఇచ్చి ప్రభువును గణపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మన ఇరువురిని ఎవరును ఏదియు ఎడబాపవని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. రూతు అను నేను సర్వశక్తుడగు దేవుని ఎదుటను నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణము పెట్టి తిరిగి లేచిన నా ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటను ఇక్కడ చేరిన జీవము గల దేవుని సంఘము ఎదుటను ప్రమాణము చేయునది ఏమనగా ఆరోగ్యవంతమైన నా వివాహ జీవితమునకు నా శరీరమందు ఏ లోపము లేదని వెల్లడి చేయుచున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమించి నా జీవిత పాలి భాగస్థుడుగా ఉండుటకై తిమోతి కుమార్ నిన్ను అనుగ్రహించి ఉన్నాడని నమ్మి నా హృదయపూర్తిగా నిన్ను నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నీవు నాకు శిరస్సు అని ఎంచి అన్ని విషయములలో నీకు లోబడి ఉందునని నీతోనే జీవించదనని నిన్ను తప్ప వేరొకరిని వల్లనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును పేదరికమందును ఐశ్వర్యమందును కష్ట సుఖముల యందును నిన్ను సంరక్షించి నిన్ను ప్రేమించి నీతోనే కాపురముందును. మన ఇరువురి దేహములు పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. మన ఇరువురము ప్రతి ఉదయము దేవుని ప్రార్థనతోను ఆరాధనతోను వాక్యముతోను దినమును ఆరంభించి అలాగుననే దినమును ముగించెదనని ప్రమాణము చేయుచున్నాను. మన రాబడి అంతటిలో ప్రభువు భాగాన్ని నమ్మకముగా ప్రభువునకు ఇచ్చి ప్రభువును గణపరచెదమని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మన ఇరువురిని ఎవరును ఏదియు ఎడబాపవని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. సమయంలో వారు చేసిన ప్రమాణాలు ఆరాధన స్థిరపరచబడినట్లుగా
బ్రదర్ మనోహర్ రెడ్డి పులివెందుల, బ్రదర్ ఐజయ్య కళ్యాణదుర్గం పెనియల్ దేవుని సేవకులు వీరు ప్రార్థన చేస్తారు. దయచేసి రావాల్సిందిగా మనవి. ప్రేమగల నమ్మకం పరలోకపు తండ్రి, నీ అనాదికాల సంకల్పమును బట్టి, నీ ఏర్పాటును బట్టి, మీ ఆలోచనలు బట్టి, మీ తలంపులు బట్టి ఈ వివాహ కార్యక్రమంలో మేమందరము పాలు పొంది మిమ్మల్ని హృదయమార స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉంటున్నాం. నీ దాసుడు జెమ్సన్ గారిని బట్టి వందనములు, దాసులు ఎస్తేరమ్మ గారిని బట్టి వందనములు. వారికి రెండవసారి ప్రేమించి మీరిచ్చిన రూతును బట్టి మీకు స్తోత్రములు. రూతు జన్మదినముకై వందనములు, రక్షణ దినముకై వందనములు, మీ వివాహ దినముకై మీకు స్తోత్రములు. ఇవన్నీ ఈ రీతిగా జరగాలని మీ నిర్ణయం అయినందుకు వందనము చెల్లిస్తుంటున్నాము. దేవుని సంఘము ఎదుట జీవిత పాలి భాగస్థులుగా దేవుని వాక్యము ద్వారా భార్యాభర్తలుగా వారిని మీరు జతపరిచినందుకు మీకు స్తోత్రములు. వారి ఇరువురు ద్వారా మీరు చేయించుకున్న ప్రమాణములు బట్టి మీకు స్తోత్రములు. ఆ ప్రమాణములను మీరే ఎంతైనా స్థిరపరచండి. వాటిని అనుసరించి వాటి ప్రకారముగా మరణం వరకు రాకడ వరకు వారు మరి నడిచి రుజువుపరిచి నెరవేర్చేవారుగా ఉండినట్లు వీరిని అంతకంతకి ఎంతైనా ఆత్మీయంగా ప్రోత్సాహపరచండి, ఆత్మీయంగా వారిని బలపరచండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మరి రూతు తిమోతి కుమారికి లోబడే మనస్సు దయచేయండి. వారి ఇరువురు కలిసి నా ప్రభు ఇంతవరకు విన్న వాక్య ప్రకారముగా మరి కలిసి మరి జీవించుటకు సాయం చేయండి. శత్రువుకు ఏమాత్రము చోటు ఇవ్వకుండా మెలకు వారిలో దయచేయండి. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరముగా వీరిని తీర్చిదిద్ది వాడుకుని నీ ఉద్దేశం వీరి ద్వారా నెరవేర్చుకునండి. దినములు గడిచే కొలది వీరికి దైవిక సంతానము దయచేయండి. అలాగూ సాయం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మరణం వరకు యుగ సమాప్తి వరకు నడిపించే నీతిగల దక్షిణ హస్తానికి ఈ ఇరువురిని మీరు ప్రభు ఇరువురిని అప్పగించుకుంటూ వీరిరు పక్షంగా మీ దీవెనలు మెండుగా కోరుతూ వీరిని ఆశీర్వదించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేసుకొని నీ నామానికి ఎంతైనా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, జీవము గల గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రార్థనలు ఆలకించే దేవ, వాగ్దాన నిబంధనలు నెరవేర్చే దేవ, యెషయా గ్రంథం 64:4 ప్రకారంగా మీ కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయు దేవుడు ఎవరు కూడా లేరని, మీరొక్కరే అని రుజువుపరుస్తూ చేసిన ఈ కార్యాన్ని బట్టి స్తోత్రాలు. రూతు తిమోతిని బట్టి స్తోత్రములు. ఈ దినాన పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు మీరు చూపినటువంటి కరుణ కటాక్షమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీ వాక్యము విన్నట్లుగా వారి ఇరువురు కూడా వారి జీవిత యాత్రలో
నష్టం కలిగించేటువంటి వ్యక్తులను సాతాను నడిపించినప్పుడు అనుమతించకుండా మెలకువ కలిగిన వారై, సాతాను తంత్రములు ఎరిగిన వారై బహు జాగ్రత్తగా ప్రత్యేకంగా ఉండుటకు మీరే సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా, అనుదిన జీవిత యాత్రలో వారు ఏవైతే వాగ్దానాలు ప్రమాణాలు చేశారో వాటిని అనుసరించి వాటికి అనుగుణంగా నడుచుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, ప్రసంగి 4వ అధ్యాయంలో మీరు సెలవిచ్చినట్టు 5 బాధ్యతలు, 5 హెచ్చరికలు వాటిని చేపట్టుకొని వారు జయవంతమైనటువంటి వివాహ జీవితాన్ని గడపడానికి, జీవించడానికి మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవుడవని, సమాధానం కలిగించువాడవని, ప్రేమ, కనికరము, కటాక్షము, దయ వారి కుటుంబ జీవితంలో కలిగిన వారై వారు ఆత్మీయముగా ముందుకెళ్ళుచు నిరీక్షణతో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం కొరకై కనిపెట్టుచు తమను తాము సిద్ధపరచుకుంటూ ముందుకు సాగిపోవడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. కాలం గడిచే కొలది మీరు దైవికమైనటువంటి సంతానమును వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ వారి ఇరువుని వారు చేసిన ప్రమాణాలతో పాటుగా మీకు అప్పగించుచు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును గణపరిచి కొనియాడుచున్నాను. లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డారు. అలాగనే మీరు రక్తము కార్చి ప్రాణం అర్పించి తిరిగి లేచారు. వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా, పెళ్లి కుమారుడు తిమోతి, వారి తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె సహోదరి రూతు తల్లిదండ్రుల కొరకై వందనములు చెల్లిస్తున్నాం. ఎంతైనా వారి భవిష్యత్తు పట్ల మీకున్న గొప్ప ప్రణాళికను బట్టి మీ సన్నిధిలో మీరు ఈ విధంగా సమకూర్చారు. ప్రత్యేకముగా ప్రభువా, విన్న వాక్యమును బట్టి మీకు వందనములు. వారికి ఇచ్చిన శ్రేష్టమైన రక్షణ, సంఘ సహవాసము, మీ ప్రత్యక్షత కొరకై వందనములు. వారు జీవమున కృపావరంలో జీత పాలి భాగస్థులుగా జతపరచబోట్లో మీరు వారికి ఇచ్చిన వాగ్దానములు, వారికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసమును బట్టి గణపరుస్తున్నాను. సమయంలో ప్రభువా, వారి దాంపత్య జీవితంలో వారు కలిసి పని చేయుటలో వారి కృప చూపించుము. వారు కలిసి నడుచుటలో, వారు కలిసి ప్రోత్సాహపరుచుకున్నటలో, వారు కలిసి జీవించుటలో ఎంతైనా మీ దైవకృప మెండుగా అనుగ్రహించుము. రహస్యముగా భక్తిహీనులు వారి మధ్యకు చొడబడకుండా జ్ఞానముగా వారు జీవించి వివాహ జీవితమునకు, మీ నామమునకు వారు మహిమ తెచ్చినట్లుగా మీరు కృప చూపించుము. తిరిగి ప్రభువా, అలాగే వారి దాంపత్య జీవితంలో ముందున్న తరము కొరకై, అనగా సహోదరి సహోదరుల కొరకై మీ వాక్యమును బట్టి వారు మాదిరికరముగా ఉండులాగున వారిని దీవించుము. హగ్గయి 2:19 ప్రకారముగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించిన మాటను జ్ఞాపకం చేస్తూ, ప్రభువా, వారిని ఆత్మీయముగా, కుటుంబ అన్ని విషయములలో వారు ఆస్వాదించబడిన వివాహ దంపతులుగా మీకు లోబడుతూ, మరి మిమ్మల్ని అనుసరిస్తూ మీ పరిచర్యలో కొనసాగిపోయే జీవితం వారికి కలుగు చేయమని ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, గొప్ప దేవుడవుగా వారి పక్షంగా మీరు చేసిన ఈ మేలును బట్టి వందనములు చెల్లిస్తూ, ప్రభువా, ఒక దినమున మీరు రానయ్యున్నారు. మరి ఆ రాకడలో శ్రేష్టముగా ఇట్టి జీవితమును కలిగి మేమందరం ఎదుర్కొన్నట్లు కృప చూపించమని
ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మరొకసారి పెళ్లి కుమారుడు తిమోతి పెళ్లి కుమార్తె రూతులను వారికిచ్చిన వాగ్దానమును దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమె సమయంలో వారు రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. తర్వాత సాక్షి సంతకం కొరకై దయచేసి గమనించండి. బ్రదర్ దేవుని సేవకులు బ్రదర్ సామెలన ఎద్దులేని, అలాగే బ్రదర్ వెస్లీ అన్న వెల్లూరు, వీరు ఇరువురు కూడా వారి పక్షంగా సాక్షి సంతకం కొరకై దయచేసి ఇక్కడికి వస్తారు. సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సాక్షి సంతకాలు చేస్తారు. ఈలోగా పాట సంఖ్య 7 పాడుకు.